హాయ్ దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన మనం యూనిట్ 3కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో అయితే ఎవరైతే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ తీసుకుని ఉంటారు, అలానే బీసీఏది తీసుకుని ఉంటారు, మైనర్ పేపర్ ఈ పేపర్ కామన్గా ఉంటుంది వాళ్ళకి. డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. మరి ప్రాబ్లం ఏంటో ఒకసారి చూద్దాం. డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5 అనమాట. ఓకే, సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రైట్ సైడ్లో కాన్స్టెంట్ ఉన్నప్పుడు అది డెఫినెట్గా ఈ పవర్ ఏఎక్స్ మోడల్. ఇది మోడల్ 1నా 2నా 3నా అని చెప్పాలి అంటే మోడల్ 1 రైట్ సైడ్లో 0 ఉంటుంది. సో మోడల్ 2 రైట్ సైడ్లో ఈ పవర్ ఏఎక్స్ ఆర్ ఈ పవర్ మైనస్ ఎక్స్ ఆర్ సైన్ హెచ్ఎక్స్ ఆర్ కాస్ హెచ్ఎక్స్ ఆర్ కాన్స్టెంట్. అలా ఉంటే అది ఈ పవర్ ఎక్స్ మోడల్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 5ని మనం ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్గా రాసుకోవచ్చు కదా. ఈ పవర్ 0 అంటే 1 అనమాట. కాబట్టి ఇలా రాసుకుంటే నువ్వు డి ప్లేస్లో ఏని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈ మోడల్లో పర్టికులర్ ఇంటిగ్రల్ కనుక్కోవడానికి ఏం చేయాలి? పుట్ డి ఈజ్ ఈక్వల్ టు ఏ, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముందో దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాం. అలా చేసిన తర్వాత డినోమినేటర్ 0 అయిందనుకో, ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేటింగ్ చేస్తాం. ఫైనల్గా మన టార్గెట్ ఏంటి? డి టర్మ్స్ కనపడకూడదు. 1/f ఆఫ్ డిలో డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఉంటుంది కదా, అక్కడ డి టర్మ్ కనపడకూడదు అంతే. ఓకేనా? ఎస్. మరి మోడల్ 2 అని ఫిక్స్ చేసాము. ఖచ్చితంగా మనం కాంప్లిమెంటరీ ఫంక్షన్ కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటెగ్రల్ కూడా కనుక్కోవాలి, అప్పుడు కంప్లీట్ సొల్యూషన్ అవుతుంది. ఓకేనా? ఎస్. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, ఎలా ఉంది ఇప్పుడు ఇది? ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై, లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేరే ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదంతా, క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 5 కాన్స్టెంట్ అనమాట. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ మైనస్ 2d మైనస్ 3. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే 5. ఓకే, ఇప్పుడు మనము యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ యాక్సిలరీ ఈక్వేషన్కి ఫార్ములా ఏంటి? ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, డి ప్లస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ ఎం స్క్వేర్ మైనస్ 2m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ కనుక్కున్నాం. ఏ అంటే ఎం స్క్వేర్ కోఎఫిషియంట్, బి అంటే ఎం కోఎఫిషియంట్, సి అంటే కాన్స్టెంట్. ఏసీని తీసుకోండి. ఏ అంటే 1, సి అంటే మైనస్ 3. మైనస్ 3కి ఫ్యాక్టర్స్ ఎస్ 1 ఇంటూ 3 3, 1 3 ఫ్యాక్టర్స్ అనేవి అవుతాయి 3కి. రెండింటిని యాడ్ చేయండి, మిడిల్ టర్మ్. యాక్చువల్గా ఇప్పుడు యాడ్ చేస్తే +1 +3 +4 అవుద్ది, కానీ ఇక్కడ మైనస్ ఉంది. సో ఇక్కడ బిగ్ నెంబర్కి మైనస్ పెట్టి స్మాల్ నెంబర్కి ప్లస్ పెట్టేయండి. 1 ఇంటూ -3 -3 ప్రోడక్ట్ చేస్తే -3 రావాలి. ఈ రెండింటిని యాడ్ చేస్తే మిడిల్ టర్మ్ రావాలి. 1 -3 ఎంత? -2. సరిపోయిందా? కాబట్టి సో -2. సో -2m ఏం రాసుకోవచ్చు? +m -2mగా 3mగా రాసుకోవచ్చు. దట్ ఇంప్లైస్ m స్క్వేర్ ప్లస్ m మైనస్ 3m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఈ ఫస్ట్ 2 టర్మ్స్ నుంచి మనం mని కామన్ తీసేద్దాం. మిగిలిన టర్ము ఇక్కడ m ప్లస్ 1. ఈ చివరి 2 టర్మ్స్ నుంచి మైనస్ని అట్లనే 3ని కామన్ తీస్తే m మైనస్ టర్మ్ ప్లస్ అవుద్ది, మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకుని -3 ఏమో మైనస్ ఇంటూ ప్లస్ -3. సో ఈ రెండింటి నుంచి మళ్ళీ మనము m ప్లస్ 1ని కామన్ తీయచ్చు. సో m ప్లస్ 1ని కామన్ తీస్తే ఇంకా మిగిలిన టర్మ్ ఏంటి? ఇక్కడ m ఉంటుంది, -3. సో ఈజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. m ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0, m మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు
0. ఇప్పుడు m ఈజ్ ఈక్వల్ -1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు -1, m ఈజ్ ఈక్వల్ +3. ఇప్పుడు ఇలా వచ్చిన రూట్స్ డిఫరెంట్ రూట్సా, ఈక్వల్ రూట్సా? డిఫరెంట్ రూట్స్. ఈక్వల్ రూట్స్ అంటే 2, 2, -1, -1 అలా వస్తే ఈక్వల్ రూట్స్. ఇవి రెండు డిఫరెంట్ రూట్స్. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా రాద్దాం. c1 e పవర్ m1x, m1 అంటే -1 × x, c2 e పవర్ 3x. ఓకే, therefore complementary function so yc is equal to c1 e power -x plus c2 e power 3x, so that is taking as 1 -1, 3. ఇప్పుడు మనము పర్టికులర్ ఇంటెగ్రల్ ని కనుక్కుందాం. పర్టికులర్ ఇంటెగ్రల్ ని yp తో డినోట్ చేస్తాం. సో yp is equal to 1/f of d into q of x. One by f of d into q of x. So yp which is equal to 1/f of d అంటే ఏంటి? d square minus 2d minus 3 into q of x అంటే 5. ఆ 5ని మనం ఏం రాసుకోవచ్చు? e పవర్ 0 into x గా రాసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు e పవర్ ax మోడల్ అన్నమాట. రైట్ సైడ్ లో f of d into y is equal to e పవర్ x ఉన్నప్పుడు ఏం చేయాలి? పర్టికులర్ ఇంటెగ్రల్ కనిపెట్టేటప్పుడు ఇప్పుడు d is equal to a సబ్స్టిట్యూట్ చేయాలి. ఏ అంటే x కోఎఫిషియంట్. పుట్ d is equal to 0, x కోఎఫిషియంట్. 0ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. మొత్తం 0 అయిపోతుందా? కాదు. 0² 0, 2 into 0 0, -3 మిగులుతుంది. మొత్తం 0 అయితే x తో మల్టిప్లై చేసి f of d ని డిఫరెన్షియేటింగ్ చేయండి. సో హియర్ దెర్ ఈస్ నో నీడ్ టు అప్లై దట్ వన్. ఓకే, yp is equal to, సో డైరెక్ట్ గా 0 కాదు కదా, డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేయండి. 0² -2 into 0 -3, 5. ఇంకా e పవర్ 0 అంటే 1 రాయేసినా ఒకటి, రాయకపోయినా ఒకటి. సో yp is equal to మైనస్ ఉంది, 5 ఉంది, -5/3. ఓకేనా? ఇదంతా 0 అయిపోద్ది. 5 into ఇంకా -3, -5/3. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నెంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. therefore complete solution to the given d is సో ఫార్ములా ఏంటి? y is equal to ycని ypని రెండింటిని యాడ్ చేయాలి. సో y is equal to yc అంటే c1 e పవర్ -x ప్లస్ c2 e పవర్ 3x. yp అంటే ఇదన్నమాట. ప్లస్, యాక్చువల్లీ ప్లస్ ఇంటూ మైనస్, -5/3. ఓకే, మరి ఇదే వీడియోలోనే ఇంకొక ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. గివెన్ ఈక్వేషన్ ఈస్ సాల్వ్ d² -5d plus 6 into y is equal to e పవర్ x. రైట్ సైడ్ లో e పవర్ ax, e పవర్ x, x కోఎఫిషియంట్ 1, d ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి.
ఇప్పుడు d ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ అంటే 1. ఓకే, మరి చూద్దాం. ఫస్ట్ రూట్స్ని కనుక్కుందాం. లెట్ ఎఫ్ ఆఫ్ d ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్, వేర్ ఎఫ్ ఆఫ్ d అంటే ఇదంతా, వేర్ ఎఫ్ ఆఫ్ d ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఈ పవర్ ఎక్స్. ఓకేనా, ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ని కనుక్కోవాలి. రూట్స్ కావాలి అంటే ఫస్ట్ ఎఫ్ ఆఫ్ ఎం ఇస్ ఈక్వల్ 0ని ఈక్వేట్ చేసుకున్న తర్వాత రూట్స్ వస్తాయి, d ప్లస్లో ఎం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈజ్ f of m is equal to 0. d ఉన్న చోట m సబ్స్టిట్యూట్ చేయండి. చెప్పండి, m స్క్వేర్ మైనస్ 5m ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఫ్యాక్టర్స్ కనుక్కోండి. 6కి ఫ్యాక్టర్స్ 1 6 అవుద్ది, కానీ యాడ్ చేస్తే 7 అవుద్ది, మిడిల్ టర్మ్ రావాలి. సో 3 2 6, రెండింటిని యాడ్ చేయండి, మైనస్ 5 వస్తుంది. రెండింటిని ప్రోడక్ట్ చేయండి, మైనస్ 6 ప్లస్ 6 సారీ, మైనస్ మైనస్ ప్లస్ 3 ఇంటూ 2 6. సరిపోయిందా? ఎస్. సో ఎం స్క్వేర్. నెక్స్ట్ ఇంకా మైనస్ 5mని మైనస్ 3m మైనస్ 2mగా రాసుకోవచ్చు. ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు 0. సో దట్ ఇంప్లైస్ ఈ రెండిట్లోంచి ఎంని కామన్ తీయండి. సో m మైనస్ 3. ఈ రెండిట్లోంచి మైనస్ని అట్లనే 2ని కామన్ తీయండి. ఆ మైనస్ ప్లస్ అవుద్ది. 6ని 2 ఇంటూ 3 రాయచ్చు, 2 బయటికి వెళ్ళింది, ఇంకా మైనస్ 3. మైనస్ని కామన్ తీసాను కాబట్టి. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకో. మైనస్ 2 మైనస్ మైనస్ ప్లస్ 6. ఓకే, మళ్ళీ ఇవి రెండిట్లో నుంచి m మైనస్ 3 కామన్గా ఉంది. ఓకే, ఇంకా మిగిలిన టర్మ్ m మైనస్ 2 అనమాట, 0. సో m ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2 3. ఇలా వచ్చిన రెండు రూట్స్ ఏమో డిఫరెంట్ రూట్స్ అనమాట. మరి డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా రాస్తాం. దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ yc is equal to c1 e power 2x plus c2 e power 3x. so that is taking as 1. ఓకేనా, ఇప్పుడు మనం పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కోవాలి. రెండు రూట్స్ డిఫరెంట్ రూట్స్ వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్. ఎస్, ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడదాం. పర్టికులర్ ఇంటెగ్రల్ని మనం ypతో డినోట్ చేస్తాం. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై f ఆఫ్ d అంటే ఏంటి, d స్క్వేర్ మైనస్ 5d ప్లస్ 6. q ఆఫ్ x అంటే e పవర్ x. ఇందాకే చెప్పుకున్నాం, e పవర్ x మోడల్ అంటే మోడల్ 2. సో x కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేయాలి. సో పుట్ d ఈజ్ ఈక్వల్ టు 1. x కోఎఫిషియంట్ ఏంటి 1. 1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇప్పుడు ఏమైనా 0 అవుతుంది ఏమి చూడండి. 1 స్క్వేర్ అంటే 1, 5 ఇంటూ 1 అంటే 5 ప్లస్ 6, మొత్తం 7 మైనస్ 5 అంటే 2. డినామినేటర్ 0 కాలేదు కాబట్టి ప్రాబ్లం ఏం లేదు సార్. ఓకే, డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేయండి. 1 మైనస్ 5 ప్లస్ 6 ఇంటూ ఈ పవర్ ఎక్స్. సో yp ఈజ్ ఈక్వల్ టు 7 మైనస్ 5 అంటే 1/2 ఈ పవర్ ఎక్స్. దట్ ఈస్ టేకింగ్ యాజ్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. దేర్ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ to the given d is so ఏంటంటే y is equal to yc plus yp, y is equal to c1 e power 2x plus c2 e power 3x plus yp అంటే 1/2 e power x.
ఓకే, ఇలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.